హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎంట్రీ. ఈరోజు మనం ఈ వీడియోలో డైరెక్షన్స్ యొక్క కాన్సెప్ట్, క్వశ్చన్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేర్చుకుందాం. సో మేజర్ గా మనం కాన్సెప్ట్ ని కరెక్ట్ గా రికగ్నైజ్ చేయగలిగితే మనం ఏ డైరెక్షన్ క్వశ్చన్ అయినా లెస్ దెన్ మినిటే సాల్వ్ చేయగలం. సో అదేంటో ముందుగా మనం నేర్చుకుందాం. ఫస్ట్, డైరెక్షన్స్ లో ఉన్న రిఫరెన్సెస్ ఏంటి? సో ఎలా తీసుకోవాలి సార్ అంటే జాగ్రత్తగా చూడండి నాన్న. మీరు ఏ డైరెక్షన్ లో ఫేస్ చేసి ఉన్నా ఒకటే రిఫరెన్స్ తీసుకోండి. మీ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఈస్ట్ కింద తీసుకోండి. మీ రైట్ సైడ్ ఎప్పుడు ఈస్ట్ కిందే తీసుకోండి. తూర్పు. ఆపోజిట్ ఏదైతే ఉందో ఈస్ట్ కి ఆపోజిట్ ఏమవుతుందన్న వెస్ట్ అవుతుంది. పడమర లేక పశ్చిమం అంటారు. సో నీ రిఫరెన్స్ ఎప్పుడు ఇది అవుతుంది. నువ్వు ఎప్పుడైనా డిస్ప్లేని గాని పేపర్ని గాని చూస్తున్నావు అంటే అప్పర్ కేస్ నాన్న. అప్పర్ కేస్ ఎప్పుడు నార్తే అవుతుంది. అప్పర్ కేస్ ఎప్పుడు నార్తే అవుతుందండి. ఉత్తర దిశ అవుతుంది. అండ్ ఆపోజిట్ ఆఫ్ నార్త్ ఎప్పుడు ఏమవుతుందమ్మా? సౌత్ అవుతుంది. దక్షిణం అవుతుంది. అయితే ఈ మెయిన్ డైరెక్షన్స్ అందరూ ఈజీగా చెప్తారు. ఈ డయాగ్నల్ లో ఉన్న డైరెక్షన్సే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. సరే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జాగ్రత్తగా చూడండి నాన్న. మనం మ్యాప్‌ని చూసేటప్పుడు, ఇండియన్ మ్యాప్‌ని చూసినప్పుడు మనకి ఇలా ఈ పర్టిక్యులర్ కార్నర్‌లో ఎక్కువ ఈశాన్య రాష్ట్రాలు అని అంటాడండి. ఈశాన్య రాష్ట్రాల గురించి చెప్తారు కదమ్మా! అందుకే ఇదేమవుతుందంటే ఈశాన్యం అవుతుంది. న్యూస్‌లో ఎక్కువ ఈశాన్య రాష్ట్రాలు అని అంటాం కదమ్మా! ఈశాన్య రాష్ట్రాలు అని చెప్పి మనకి మ్యాప్‌లో ఈ పర్టిక్యులర్ కార్నర్‌లో బోర్డర్స్‌లో ఉంటుంది కాబట్టి, ఈ పర్టిక్యులర్ డైరెక్షన్‌ని నార్త్‌కి, ఈస్ట్‌కి మధ్య ఉన్న డైరెక్షన్ ఏమంటామండి? ఈశాన్య రాష్ట్రాలు అంటారు. తర్వాత మనకి న్యూస్‌లో ఎక్కువ నైరుతి పవనాలు స్టార్ట్ అయినాయి. నైరుతి పవనాలు మేజర్‌గా కేరళలో అది స్టార్ట్ అయినాయి అంటారు కదా! అది ఈ డయాగ్నల్‌గా ఉంటుంది కాబట్టి, ఇది నైరుతి ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి. సో, నైరుతి అనేది సౌత్‌కి, వెస్ట్‌కి మధ్య ఉంటుంది. అదే విధంగా ఈ పర్టిక్యులర్ డైరెక్షన్ అప్పర్ కేస్ కాబట్టి వాయువ్యం అవుతుంది. వాయువులన్నీ పైన ఉంటాయి కదమ్మా! వాయువ్యం అవుతుంది. వాయువ్యం అంటే ఏ డైరెక్షన్ అమ్మా? నార్త్ వెస్ట్ డైరెక్షన్. అదే విధంగా ఇంకా మిగిలిందేంటండి? ఆగ్నేయం. ఆగ్నేయం అనేది ఏ డైరెక్షన్ వస్తుందండి? సౌత్ కి ఈస్ట్ కి మధ్య వస్తుంది. ఇలా డైరెక్షన్ యొక్క రిఫరెన్స్ తెలిసినట్టయితే నీ ఆన్సర్స్ ని చాలా ఈజీగా డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. మేజర్ గా మీకు యారో రిప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడమ్మా, యారో అనేది టువర్డ్స్ రైట్ వెళ్ళిందంటే ఈస్ట్ అని చెప్తాం. టువర్డ్స్ వెస్ట్ అని చెప్తే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తే వెస్ట్ అని చెప్తాం. యారో అనేది స్ట్రైట్ గా ట్రావెల్ చేస్తే నార్త్ అంటాం. చూడండమ్మా, ఒక్కొక్కసారి పర్సన్ ట్రావెలింగ్ టువర్డ్స్ స్ట్రైట్ అన్నాడంటే అర్థం ఏంటి? ఆ పర్సన్ అనేవాడు నార్త్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అని అర్థం. అండ్ డౌన్ గా యారో వెళ్ళిందంటే ఆన్సర్ ఏంటమ్మా? సౌత్ అని అర్థం. సో ఈ డయాగ్నల్ జాగ్రత్తగా చూడమ్మా. నార్త్ కి ఈస్ట్ కి మధ్య ఉన్నది ఏంటి? నార్త్ ఈస్ట్ ఈశాన్యం. సో వెస్ట్ కి సౌత్ కి మధ్య ఉన్నది నైరుతి సౌత్ వెస్ట్. నార్త్ కి వెస్ట్ కి మధ్య ఉన్నది వాయువ్యం నార్త్ వెస్ట్. అండ్ సౌత్ కి ఈస్ట్ కి మధ్య ఉన్నది ఆగ్నేయం సౌత్ ఈస్ట్. ఇలా మేజర్ గా డైరెక్షన్స్ గుర్తు. తర్వాత రిఫరెన్స్ ఏంటంటే జాగ్రత్తగా చూడన్న, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్. అర్థం ఏంటంటే జాగ్రత్తగా చూడమ్మా. సో క్వశ్చన్ లో ఫస్ట్ స్టేట్మెంట్ అంతా ఒక పర్టికులర్ డైరెక్షన్ వైపు వెళ్తానని చెప్తారండి. తర్వాత ఆ వ్యక్తి ఎడమ వైపు తిరిగాడు, కుడి వైపు తిరిగాడు అని చెప్తారు కాబట్టి మరలా మన కన్ఫ్యూజన్ పడికి రిఫరెన్సెస్ కింద ఏం తీసుకుంటారు? కన్ఫ్యూజన్ పడకుండా ప్రతి రైట్ టర్న్ అనేది ఏ ఫేసింగ్ లో ఉన్నా క్లాక్ వైజే చెప్తుంది. అంటే సవ్య దిశ ఎప్పుడు రైట్ డైరెక్షన్ ని ఇండికేట్ చేస్తుంది. ఒక్కోసారి మిమ్మల్ని ప్రదక్షిణ దిశ అని కూడా అంటాడండి. ప్రదక్షిణ దిశ అని కూడా అంటాడు. సో సవ్య దిశ అన్న, కుడివైపు అన్న, ప్రదక్షిణ దిశ అన్న వాడి యొక్క టర్న్ ఏ విధంగా తీసుకుంటారంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకుంటారు. అదేవిధంగా ఏ పర్సన్ అనేవాడు లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతున్నాడు. అంటే ఎడమ వైపు తిరిగిన, అపసవ్య దిశలో తిరిగిన, లేకపోతే అప్రదక్షిణ దిశలో తిరిగిన ఈ ప్రతి దాని యొక్క మీనింగ్ ఏంటండి? ఆ పర్టికులర్ పర్సన్ అనేవాడు లెఫ్ట్ టర్న్ తిరుగుతాడు. ఎలా ఇండికేట్ చేస్తారు జాగ్రత్తగా చూడండి. యారోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా యారో ఉందంటే అర్థం ఏంటండి? ఒక పర్సన్ ఎటువైపు ఫేస్ చేసి ఉన్నాడండి? ఈస్ట్ వైపు ఫేస్ చేసి ఉన్నాడు. ఒక పర్సన్ అనేవాడు ఈస్ట్ వైపు ఫేస్ చేసి ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి.
ఇప్పుడు పర్సన్ అనేవాడు రైట్ సైడ్ తిరగాడు. రైట్ సైడ్ అంటే ఏంటన్నా క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే కిందకే కదా వస్తాడు. అంటే ఒక ఈస్ట్ వైపు వెళ్తున్న వ్యక్తి రైట్ సైడ్ తిరిగితే వాడు ఏ డైరెక్షన్ లోకి వెళ్తాడండి? సౌత్ వైపు వెళ్తాడు. అదే లెఫ్ట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అప్రదక్షిణ దిశలో తిరిగితే వాడు ఏ డైరెక్షన్ లో వెళ్తాడమ్మా? నార్త్ లో వెళ్తాడు. ఇలా నువ్వు రికగ్నైజ్ చేయాలి. లేదు చూడండమ్మా ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇలా డౌన్ యారో వెళ్తున్నాడంటే అర్థం ఏంటమ్మా? ఒక పర్సన్ ఎటువైపు ఫేస్ ఉన్నాడు? సౌత్ వైపు ఫేస్ చేసి ఉన్నాడు. ఒక పర్సన్ అనేవాడు సౌత్ వైపు ఫేస్ చేసి ఉన్నాడు. ఇప్పుడు పర్సన్ అనేవాడు లెఫ్ట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగితే లెఫ్ట్ సైడ్ తిరిగితే వాడు ఎటువైపు వెళ్తాడమ్మా? ఈస్ట్ వైపు వెళ్తాడు. ఈస్ట్ వైపు వెళ్తాడు. ఇప్పుడు సౌత్ నుంచి లెఫ్ట్ కి తిరిగితే. అదే రైట్ కి తిరిగితే ఎటువైపు వెళ్తాడండి? వెస్ట్ వైపు వెళ్తాడు. నువ్వు రికగ్నైజ్ చేయగలిగితే క్వశ్చన్ ఇంకా ఈజీగా సాల్వ్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డయాగ్నల్ గా వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక పర్సన్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడండి? ఈ పర్టికులర్ యారో అనేది నార్త్ కి ఈస్ట్ కి మధ్య ఉంది కాబట్టి ఒక పర్సన్ అనేవాడు నార్త్ ఈస్ట్ వైపు వెళ్తాడు. ఇప్పుడు 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ లో తిరిగితే చూడండమ్మా చాలా మంది ఎలా డ్రా చేస్తారంటే సార్ 90 డిగ్రీస్ అనుకొని ఏం చేస్తారంటే ఈ సైడ్ నుంచి తీసేసుకుంటారండి, లేకపోతే సౌత్ తీసేసుకుంటారు. డయాగ్నల్ ఎప్పుడు డయాగ్నల్ నే ఇండికేట్ చేస్తుంది, ఎందుకంటే వాటి మధ్య ఉన్న యాంగిల్ ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్. సో నార్త్ ఈస్ట్ లో ఉన్న వ్యక్తి రైట్ సైడ్ తిరిగితే ఏ డైరెక్షన్ వెళ్తాడమ్మా? సౌత్ ఈస్ట్ ఆగ్నేయం వైపు వెళ్తాడు. అదే వ్యక్తి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఏ డైరెక్షన్ లో వెళ్తాడమ్మా? నార్త్ వెస్ట్ లో వెళ్తాడు. ఎప్పుడైనా డయాగ్నల్ లో రైట్ లెఫ్ట్ అంటే డయాగ్నల్ ఆన్సర్స్ వస్తాయండి, జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా ఒక వ్యక్తి నైరుతిలో వెళ్తున్నాడు. తను ఎడమ వైపు తిరిగితే ఇప్పుడు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అంటే ఎడమ వైపు తిరిగితే ఎక్కడికి వెళ్తాడమ్మా? ఆగ్నేయం వైపు వెళ్తాడు. ఇలా మీ రైట్ లెఫ్ట్ కేసెస్ ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో తీసుకోండి. సో రైట్ అనేది ఎగ్జాక్ట్ గా ఎంత యాంగిల్ చెప్తుందంటే +90 డిగ్రీస్, లెఫ్ట్ అనేది ఎగ్జాక్ట్ గా -90 డిగ్రీస్ చూడండి అమ్మా. నెక్స్ట్ మరి ఇంకో కాన్సెప్ట్ జాగ్రత్తగా చూడండి. కాన్సెప్ట్ తెలిస్తే మనం క్వశ్చన్స్ ని చాలా ఈజీగా చేయగలం. ఇప్పుడు మనకున్న డైరెక్షన్ లో మేజర్ గా క్వశ్చన్ ఏమవుతారంటే ఒక పర్సన్ ఇనీషియల్ గా నార్త్ వైపు ఫేస్ చేసి ఉన్నాడు, 90 డిగ్రీలు తిరిగితే ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఉన్నాడు అని చెప్తానండి. జాగ్రత్తగా చూడండి అమ్మా, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక వ్యక్తి నార్త్ లో ఉన్నాడు, 90 డిగ్రీస్ తిరిగితే ఆ వ్యక్తి తూర్పు అని చెప్పి మీరు ఆన్సర్ పెట్టేస్తారండి, కానీ అది రాంగ్. అంటే 90 డిగ్రీస్ అంటే మనకి ఉత్తరమును అంటే నార్త్ కి 90 డిగ్రీస్ అనేది వెస్ట్ అవుతుంది, ఈస్ట్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా తూర్పు అని పెట్టకూడదండి. అందుకే వాడు 90 డిగ్రీస్ అన్నప్పుడు వాడు స్పెసిఫిక్ గా క్లాక్ వైజ్ లో తిరుగుతున్నాడా యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతున్నాడో చెప్పలేదు కాబట్టి నీ ఆన్సర్ తూర్పు పడమర కింద పెట్టుకోవాలండి. ఎందుకంటే జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరము నుంచి తూర్పు కంటే అర్థం ఏంటమ్మా? క్లాక్ వైజ్ లో చెప్తున్నప్పుడు యాంగిల్ ఎంత అవుతుందండి? +9. చూడండమ్మా, నైరుతి నుంచి ఆగ్నేయం చెప్తున్నాడంటే అర్థం ఏంటమ్మా? నైరుతి నుంచి ఆగ్నేయం ఎంత అవుద్దమ్మా? -90. ఎక్కడి నుంచి చెప్తున్నాడో చూసుకో. తర్వాత పడమర నుంచి ఉత్తరం గురించి అడిగితే పడమర నుంచి ఉత్తరంకి ఎంత అవుతుందన్న? +135 డిగ్రీస్. అంటే నువ్వు ఎప్పుడైనా యాంగిల్ ఫేసింగ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ అనేది క్లాక్ వైజ్ లో తిరుగుతున్నాడా యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతున్నాడా అనేది తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ గా మనం ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటండి? ఇన్ విచ్ డైరెక్షన్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి? అంటే అర్థం ఏంటమ్మా? ఏ అనే వ్యక్తి బి స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు? మీరు ఒక డయాగ్రామ్ గీసేస్తారండి, కానీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డయాగ్రామ్ ఎలా డ్రా చేశారు, ఇది ఏ ఇది B. ఈ డైరెక్షన్ లో ఏ అనే వ్యక్తి బి స్థానం నుంచి ఏ దిశలో ఉన్నాడంటే చాలా మంది ఆన్సర్ ఏంటి ఈస్ట్ వెస్ట్ అని కన్ఫ్యూజ్ పెడతారండి. ఏమీ లేదు, నేను గుర్తు పెట్టుకున్నాను. మనకి ఏ అనే వ్యక్తి కావాలి, ఎవరితో చెప్పమంటున్నాడు? బితో చెప్పమంటున్నాడు. చూడండి అన్న, ఎప్పుడైనా ఎవరితో చెప్పమంటున్నాడో ఆ పర్టికులర్ పర్సన్ ని మీరు కాన్స్టెంట్ చేసుకోండి. ఎవరితో చెప్పమంటున్నాడో ఆ పర్టికులర్ పర్సన్ ని కాన్స్టెంట్ చేసుకొని ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఒక లైన్ అంటే ఎవరికి కావాలి? బీన్ అనే కాన్స్టెంట్ చేసుకొని ఏ వైపు వెళ్ళడం. ఇలా ఏ వైపు వెళ్తుందంటే డైరెక్షన్ చూడండి అన్న, లెఫ్ట్ వైపు వెళ్తుంది. లెఫ్ట్ వైపు వెళ్తుందంటే లెఫ్ట్ వైపు వెళ్ళి ఏ ఆన్సర్ అయినా ఏ డైరెక్షన్ చెప్తుందండి? వెస్ట్ అని చెప్తుంది. సో ప్రశ్న చెప్పాలంటే ఫస్ట్
ఎవరు ఎవరితో చెప్తున్నాడు, ఎవరు కాన్స్టెంట్, ఎవరైతే కాన్స్టెంట్ ఉన్నాడో ఆ పర్టికులర్ పర్సన్ ని కాన్స్టెంట్ చేసుకొని ఎవరు కావాలో ఆ వ్యక్తి వైపు ఒక లైన్ డ్రా చేయండి అమ్మా. ఆ లైన్ వెళ్ళే డైరెక్షనే మీ ఆన్సర్ అవుతుంది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను. క్వశ్చన్లు చూడండి అమ్మా. ప్రశ్నలు ఎలా చేయాలి సార్ అంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్, సంతలో తప్పికపోయిన ఒక పిల్లవాడు తన తండ్రిని కనుగొనే క్రమంలో అతను ఉన్న స్థానం నుండి 90 మీటర్లు తూర్పు వైపుకు వెళ్ళి, ఫస్ట్ తూర్పు వైపుకు వెళ్ళి 90 మీటర్లు అండి. 90 మీటర్లు తూర్పు వైపుకు వెళ్ళి, అక్కడ నుండి కుడివైపుకి 20 మీటర్లు ముందుకు, అక్కడ నుంచి కుడివైపు అంటే క్లాక్ వైజే కదమ్మా. 20 మీటర్లు ముందుకు వెళ్ళి, మరలా తిరిగి కుడివైపుకు తిరిగి 30 మీటర్లు. మరలా కుడివైపు అంటే క్లాక్ వైజే కదమ్మా. కుడివైపుకి తిరిగి 30 మీటర్లు వెళ్ళాడు. 30 మీటర్లు వెళ్ళాడు. అతను బాబాయ్ ఇంటికి చేరాడు. అక్కడ ఏమైనా చేశారండి, తన బాబాయ్ ఇంటికి చేరాడండి. అక్కడ అతని తండ్రి లేడని తెలిసి అక్కడ నుంచి ఉత్తరం వైపు 100 మీటర్లు వెళ్ళాను. అక్కడ నుంచి 100 మీటర్లు వెళ్ళాను. సో 100 మీటర్లు వెళ్ళాలంటే ఇది ఆల్రెడీ 20 మీటర్లు కవర్ చేశారు కాబట్టి ఎక్స్ట్రాగా 80 మీటర్లు నడిచి వెళ్లి అతని తండ్రి ఉన్న స్థానాన్ని చేరుకున్నాడు. అయితే క్వశ్చన్ ఏమన్నాడు, ఆయన ఆ పిల్లవాడు బయలుదేరిన స్థానం నుండి అతని తండ్రి గల దూరం ఎంత? బయలుదేరిన స్థానం నుండి తండ్రి ఉన్న స్థానం యొక్క దూరం ఎంత? డైరెక్షన్ అడిగాడు అనుకో. ఇప్పుడు లైన్ ఎలా వెళ్తుందండి, ఎలా వెళ్తుందమ్మా? ఇది నార్త్ కి ఈస్ట్ కి మధ్య వెళ్తుంది. డైరెక్షన్ అడిగాడంటే అతని తండ్రి తన మొదటి స్థానం నుంచి ఏ దిశలో ఉన్నాడంటే ఆన్సర్ ఏం పెడతామమ్మా? నార్త్ ఈస్ట్, ఈశాన్యం. ఎంత దూరం అన్నాడు. ఎంత దూరం అంటే ఈ లైనే క్యాలిక్యులేట్ చేస్తామండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండమ్మా. మీకు డిస్టెన్స్ సంబంధించిన ఒక కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చెక్ చేసుకుంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏబి అనేది వెర్టికల్ డిస్టెన్స్ చెప్తుందండి. బిసి అనేది హారిజాంటల్ డిస్టెన్స్ చెప్తుంది. హారిజాంటల్ డిస్టెన్స్ చెప్తుంది. ఇప్పుడు ఏసి అనేది డయాగ్నల్ చెప్తుంది. గుర్తుపెట్టుకున్నానా? లాంగెస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి మొత్తం డిస్టెన్స్ చివరి స్థానానికి వెళ్ళడానికి ఎంత దూరం ప్రయాణించను అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఏబి ప్లస్ ఏసి అవుతుంది. అంటే వాడు ట్రావెల్ చేసిన వెర్టికల్ డిస్టెన్స్ ని హారిజాంటల్ డిస్టెన్స్ ని యాడ్ చేస్తామండి. అలా కాకుండా హౌ మచ్ డిస్టెన్స్ హీఈస్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ అంటే వాటి మధ్య ఉన్న దూరాన్ని లెక్క పెట్టమన్నాడమ్మా. లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఎంత దూరం ప్రయాణించాడు. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు. చాలా డిఫరెన్స్ ఉందమ్మా. ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఇది ఎప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ నే అడుగుతుంది. ఎంత దూరం అనే క్వశ్చన్ ఎప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ నే అడుగుతుంది. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఇచ్చాడంటే జాగ్రత్తగా చూడండి అన్న. అది పైథాగరస్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. పైథాగరస్ వాల్యూ ఏం చెప్తుందన్న? ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? ఏసీ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. జాగ్రత్తగా చూడమ్మా. వాడు మొత్తం దూరం ప్రయాణించింది అడిగాడా, ఎంత దూరంలో ఉన్నాడు అనేది చూడండి అన్న ఏమడిగాడు? ఆ పిల్లవాడు బయలుదేరిన స్థానం నుండి అతని తండ్రికి గల దూరం ఎంత? మొత్తం ట్రావెలింగ్ డిస్టెన్స్ అడగలేదండి. ఓన్లీ షార్టెస్ట్ డిస్టెన్సే అడిగాడు. జాగ్రత్తగా చూడండి అన్న. ఈ పర్టికులర్ పాయింట్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఎంత అండి? 80. ఇక్కడ నుంచి ఇక్కడికి 90 అయితే ఈ లైన్ 30 కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా? 6. జాగ్రత్తగా చూడమ్మా. ఈ వాల్యూ ఏమవుతుంది? అండర్ ద రూట్ ఆఫ్ 80 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్. 80 స్క్వేర్ ఎంతమ్మా? 6400. 60 స్క్వేర్ ఎంతమ్మా? 3600. రెండు యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంతమ్మా? 10,000. అండర్ రూట్ ఆఫ్ 10,000 అంటే ఎన్ని మీటర్స్ అమ్మా? 100 మీటర్స్. డిస్టెన్స్ అడిగితే 100 మీటర్స్, డైరెక్షన్ అడిగితే ఈ సైన్యం పెడతాం. కాబట్టి ఆప్షన్ ఏంటమ్మా? 100 మీటర్స్. ఇప్పుడు మనం సార్ ఇలా డయాగ్రామ్ లో డ్రా చేయడం వల్ల కొత్తగా మనం ఏం నేర్చుకున్నాం? నేర్చుకున్నది చెప్తాను చూడండి. త్రూ అవుట్ డయాగ్రామ్ అనేది ఎలా రిప్రజెంట్ అయిందమ్మా? మనకు ఆ డయాగ్రామ్ ఒక షేప్ వచ్చిందంటే కారణం ఏంటి? ఫస్ట్ ఇనీషియల్ గా ఒక రిఫరెన్స్ ఇచ్చాడు. అంటే వాడు తూర్పు వైపు వెళ్తున్నాడు. తర్వాత రైట్ లెఫ్ట్ ఇలా ఈ కండిషన్ వల్లే మనకు ఆ డయాగ్రామ్ అనేది ఫ్రేమ్ అయింది కదా. ఎస్, దాన్ని డ్రా చేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ ఏం చెప్పాడు చూడండి. రిప్రజెంట్ చేసిన డయాగ్రామ్ ని అనాలిసిస్ ఎలా చేస్తాను? ఒక వ్యక్తి 90 మీటర్లు ఈస్ట్ లో వెళ్ళాను. 90 మీటర్స్ ఈస్ట్. తర్వాత కుడివైపు 20 మీటర్లు వెళ్ళాను. కుడివైపు 20 మీటర్లు. ఈస్ట్ కి కుడివైపు చెప్పగలిగే క్యాపబిలిటీ మనకు ఉండాలండి. అంటే కాన్సెప్ట్ తెలియాలండి. ఈస్ట్ కి కుడివైపు ఏమవుతుందమ్మా? కుడివైపు అంటే ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ కదా నాన్న, సౌత్ అవుతుంది. తర్వాత
మరలా కుడివైపు 30 మీటర్లండి. 30 మీటర్లు మరలా కుడివైపు అన్నాడండి. సౌత్ కుడివైపు ఏమవుతుందన్న వెస్ట్ అవుతుంది. తర్వాత అక్కడ నుండి అతని తండ్రి లేడని తెలిసి ఉత్తరం వైపు డైరెక్ట్‌గా ఉత్తరం వైపు వెళ్ళిపోయాడండి. ఎన్ని మీటర్లమ్మా? 100 మీటర్లు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండమ్మా. తను బయలుదేరిన స్థానం అంటే ఇదే కదండీ! బయలుదేరిన స్థానం నుండి ప్రస్తుత స్థానం ఎంత దూరంలో ఉంది? ఏ డైరెక్షన్‌లో ఉంది? సో, ఇప్పుడు కాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే జాగ్రత్తగా చూడండి. సో, ఎప్పుడైనా మనకిచ్చిన లైన్‌లో అంటే మనం రాసిన న్యూమరికల్స్‌లో నార్త్ గాని, సౌత్ గాని, ఈస్ట్ గాని, వెస్ట్ గాని ఇలా కనిపిస్తే మీరు దాని యొక్క న్యూమరికల్ ఎప్పుడు ఎడిషన్ చేయండి. ఆపోజిట్ డైరెక్షన్స్ సౌత్ నార్త్ గాని, వెస్ట్ ఈస్ట్ గాని కనిపిస్తే ఆ న్యూమరికల్స్ మీరు సబ్‌స్ట్రాక్ట్ చేయండి. సో, ఇలా ఫైనల్‌గా చేసినప్పుడు మీకు డిఫరెంట్‌గా మిగిలితే లైక్ ఏంటంటే నార్త్ ఈస్ట్ గాని, నార్త్ వెస్ట్ గాని, సౌత్ వెస్ట్ గాని ఫైనల్‌గా 2 డిఫరెంట్ డైరెక్షన్స్ కనిపిస్తే మీరు పైథాగరస్ డిస్టెన్స్ ఫైండ్ చేయండి. పైథాగరస్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తే ఆన్సర్. నెక్స్ట్ డిస్టెన్స్ కన్సిడర్ చేసినప్పుడు కూడా హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదే డిస్టెన్స్, డైరెక్షన్ మనం కన్సిడర్ చేస్తాం. ఈ పాయింట్స్ తెలుసుకొని ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ 90 ఈస్ట్ 30 వెస్ట్ ఉందన్న. 90 ఈస్ట్ 30 వెస్ట్. 90కి 30కి ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్. సార్ ఈస్ట్ వెస్ట్ ఉంటే సార్ సబ్స్ట్రాక్ట్ చేయమన్నారు. ఎంత మిగులుతుందన్న? 60. డైరెక్షన్ కావాలంటే మీకు ఏం చెప్పానమ్మా? ఈ రెండిటిలో ఉన్న హైయెస్ట్ వాల్యూ తీసుకోండి. హైయెస్ట్ వాల్యూ ఈస్ట్ గా ఉంది కాబట్టి 60 ఈస్ట్. తర్వాత 20 సౌత్ 100 నార్త్. నార్త్ సౌత్ అనేది ఆపోజిట్. ఆపోజిట్ గా ఉంటే సార్ సబ్స్ట్రాక్ట్ చేయమన్నారు. 80. నార్త్ సౌత్ కాబట్టి ఏం మిగులుతుందమ్మా? నార్తే మిగులుతుంది. ఎందుకంటే హైయెస్ట్ వాల్యూ దేనికి ఉందో ఆ డైరెక్షన్. ఇప్పుడు ఫైనల్ గా చూడండి అన్న, నీకు డైరెక్షన్ కావాలంటే ఆన్సర్ ఏమవుతుందండి? నార్త్ ఈస్ట్ అవుతుంది. మీకు ఏం చెప్పాను? ఇలా నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ కనిపిస్తే మీకు ఏం థియరీ వాడనున్నానమ్మా? డిస్టెన్స్ కోసం పైథాగరస్ థియరీ వాడండి. అంటే 60 స్క్వేర్ ప్లస్ 80 స్క్వేర్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? 100 స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి నీ ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 100 మీటర్స్ నార్త్ ఈస్ట్ అవుతుంది. చూసారండి, ఏ డయాగ్రామ్ లేకుండా డైరెక్ట్ కాన్సెప్చువల్ గా తెలిసినట్టయితే క్వశ్చన్ ని మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు డయాగ్రామ్స్ అనేది మీరు ఈజీగా చేసుకోవాలి కాగలరు కాబట్టి మీరు డయాగ్రామ్స్ డ్రా చేయండి. నేను డైరెక్ట్ అప్రోచెస్ చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఎల్మాస్ ఉత్తరం వైపు 30 మీటర్లు. ఉత్తరం వైపు అంటే ఫస్ట్ 30 మీటర్స్ నార్త్ వెళ్ళాడు. తర్వాత కుడివైపు తిరిగాడండి. కుడివైపు ఏమవుతుందన్న ఉత్తరానికి కుడివైపు ఏమవుతుందన్న ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ ఎన్ని మీటర్లు నడిచాడమ్మా? 40 మీటర్లు ఈస్ట్ నడిచాడు. ఆ తర్వాత మరలా కుడివైపు ఈస్ట్ కి కుడివైపు ఏమవుతుందన్న సౌత్ నవ్వుతుంది. సౌత్ ఎన్ని మీటర్లు? 45 మీటర్లు. మరలా ఎడమ వైపు సౌత్ కి ఏమైతే ఉందో దాని ఎడమ వైపు అంటే మరలా ఈస్ట్ వైపే వస్తారండి. ఎన్ని మీటర్లు అన్న? 15 మీటర్లు ఈస్ట్ నడిచి మరలా ఎడమ వైపు ఈస్ట్ నుంచి ఎడమ వైపు అంటే నార్త్ వస్తాడండి. నార్త్ ఎన్ని మీటర్లు అన్న? 15. అతను బయలుదేరిన స్థానం అంతే కదమ్మా? బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు? జాగ్రత్తగా చూడండి అన్న. 30 నార్త్ 15 నార్త్ కలిపితే ఎంత వస్తుంది అన్న? 45 నార్త్ వస్తుంది. అంటే 45 నార్త్ 45 సౌత్ అనేది 0. తర్వాత ఇంకెందు మిగిలింది? 40 ఈస్ట్ 15 ఈస్ట్ కలిపితే ఆన్సర్ ఎంతమ్మా? 55 ఈస్ట్ వచ్చింది. అంటే బయలుదేరిన స్థానం నుండి ప్రస్తుతం ఆ వ్యక్తి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాడు. అంటే ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. డిస్టెన్స్ ఎన్ని మీటర్స్ ఉన్నాయమ్మా? 55 మీటర్లు ఉంది. చూసారండి, డయాగ్రామ్ డ్రా చేయకుండా అనాలిసిస్ చేసి చెప్పాను. లేదు డయాగ్రామల్ గా చేయాలనుకున్నా మీరు ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక వ్యక్తి ఉత్తరం వైపు 30 మీటర్లు, కుడివైపుకి తిరిగి 40 మీటర్లు, ఆ తర్వాత మరలా కుడివైపు తిరిగి 45 మీటర్లు, పిదపై ఎడమ వైపు తిరిగి 15 మీటర్లు, నడిచి మరలా తిరిగి 15 మీటర్లు. మరలా చూడండమ్మా, మరలా ఎడమ వైపు 15 మీటర్లు. అంటే ఈ పర్టికులర్ పాత్ మీదే ఉంటుంది. ఇప్పుడు బయలుదేరిన స్థానం నుండి ప్రస్తుత స్థానం ఏ దిశలో ఉందంటే ఆన్సర్ ఏంటమ్మా? ఈ యారో ఏం చెప్తుందండి? ఈస్ట్ చెప్తుంది. డిస్టెన్స్ కావాలంటే చూడండి, ఈ వాల్యూ 40 అవుతుంది, ఈ వాల్యూ 15 అవుతుంది. డయాగ్రామ్ డ్రా చేసినా కూడా నీ ఆన్సర్ ఏమవుతుంది అన్న? 40. ఎందుకంటే ఎటువంటి చేంజ్ ఉండదు నాన్న. మనం చేసేది అనాలిసిస్ కాబట్టి. సో నువ్వు అనాలిసిస్ ఎప్పుడు ఈజీగా చేయగలవంటే కాన్సెప్చువల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీరేంద్ర
తూర్పు వైపు 20 మీటర్లు నడిచి 20 మీటర్లు నడిచి తూర్పు వైపు అన్నాడు కాబట్టి 20 మీటర్స్ ఈచ్ నడిచిన పిదప ఎడమ వైపు తిరగడండి. ఈస్ట్ కి ఎడమ వైపు ఏమవుద్దమ్మా నార్త్. ఎన్ని మీటర్లమ్మా 12 మీటర్స్ నార్త్ నడిచి తిరిగి ఎడమ వైపు మరలా ఎడమ వైపు నార్త్ కి ఎడమ వైపు ఏమవుతుందండి ఎగ్జాక్ట్ గా వెస్ట్ అవుతుందమ్మా. వెస్ట్ ఎన్ని మీటర్స్ అన్నాడండి 50 మీటర్లు నడిచి మరలా ఎడమ వైపు మరలా చూడండి అన్న మరలా ఎడమ వైపు అంటే ఎలా వస్తుందండి సౌత్ వైపు అమ్మ. సౌత్ వైపు ఎన్ని మీటర్లు అమ్మా 12 మీటర్స్. అయితే అతను బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అన్నాడు. జాగ్రత్తగా చూడండి అన్న 12 నార్త్ 12 సౌత్ క్యాన్సిల్ అయిపోతే 20 ఈస్ట్ 50 వెస్ట్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా 30 మీటర్స్ వెస్ట్ అవుతుంది. హయ్యర్ వాల్యూ దేనికి ఉందో అదే డైరెక్షన్ తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా 30 మీటర్స్ ఏమవుతుంది డైరెక్షన్ అడిగితే వెస్ట్ అంటే మొదటి స్థానం నుంచి ప్రస్తుత స్థానం 30 మీటర్లు వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు అని చెప్పొచ్చు. అతుల్ దక్షిణం వైపు 20 మీటర్లు నడిచాడండి. సౌత్ వైపు 20 మీటర్లు నడిచి మరలా నడిచి ఎడమ వైపు తిరగడండి. సౌత్ కి ఎడమ వైపు అంటే ఏమవుతుందమ్మా 30 మీటర్ల ఈస్ట్ అవుతుంది. నడిచి మరలా కుడివైపు ఈస్ట్ కి కుడివైపు ఏమవుతుందండి 10 మీటర్ల సౌత్ అవుతుంది. దూరం నడిచి పిదప మరలా కుడివైపుకి తిరగడండి. సౌత్ నుంచి కుడివైపు అంటే ఏమవుతుందన్న సౌత్ నుంచి కుడివైపు అంటే ఏమవుతుంది మనకి వెస్ట్ అవుతుందండి. ఎన్ని మీటర్లమ్మా 40 మీటర్ల వెస్ట్ దూరం నడిచి ఆ స్థానం నుంచి మరలా కుడివైపు 30 మీటర్లు నడిచాడండి. వెస్ట్ కి కుడివైపు ఏమవుతుందన్న నార్త్ అవుతుంది. అతను బయలుదేరిన స్థానం నుండి ప్రస్తుత స్థానం ఎంత దూరంలో ఉంది ఏ దిశలో ఉంది అని అడగొచ్చండి. జాగ్రత్తగా చూడమ్మా కౌంట్. సో 20 సౌత్ 10 సౌత్ 30 నార్త్ యొక్క వాల్యూ 0 అండి. ఇవన్నీ క్యాన్సిల్ చేస్తాం. ఇక మిగిలింది ఎంతనన్నా 30 ఈస్ట్ 40 వెస్ట్ అంటే రెండు ఆపోజిట్ కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా 10 మీటర్స్ వెస్ట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా 10 మీటర్లు. దిశ అడిగితే వెస్ట్ పెట్టండి. నెక్స్ట్ చూడండమ్మా వాయువ్య దిశలో 90 డిగ్రీల అపసవ్య దిశలో తిరిగి జాగ్రత్తగా చూడండి అన్న వాయువ్యం అంటే యారో ఎలా ఉంటుంది. వాయువ్యం నుంచి అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్ లో 90 డిగ్రీస్ తిరిగితే ఆ వ్యక్తి ఇప్పుడు ఏ డైరెక్షన్ కి వస్తాడు నాన్న నైరుతికి వస్తాడు. చూసారండి కాన్సెప్ట్ 90 డిగ్రీస్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ -90 డిగ్రీస్. చూడమ్మా వాయువ్యానికి -90 డిగ్రీస్ తిరిగితే ఈ లైన్ ఈ ఇంక్లైన్ లైన్ ఏం చెప్తుందండి నైరుతి చెప్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా నైరుతి అవుతారు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 లో ఒక వ్యక్తి పడమర దిక్కును అభిముఖంగా ఉండి 45 డిగ్రీల సవ్య దిశలో 180 డిగ్రీల సవ్య దిశలో మరలా 270 డిగ్రీల అపసవ్య దిశలో తిరిగితే అతను ఇప్పుడు ఏ దిశను అభిముఖంగా ఉన్నాడు. సరే డయాగ్రామెటికల్ గా గీస్తే నాకు టైం తీసుకుంటుంది కదా. ఫస్ట్ డయాగ్రామెటికల్ గా గీసిన తర్వాత మనం అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ పడమర వైపు ఉన్నాడు ఒక వ్యక్తి. ఎలా ఉన్నాడండి పడమర వైపు ఉన్నాడు. తర్వాత ఆ పడమర వైపు నుంచి 45 డిగ్రీల సవ్య దిశలో తిరిగాడు. 45 డిగ్రీల సవ్య దిశలో తిరిగాడు. జాగ్రత్తగా చూడండి. పడమర నుంచి సవ్య దిశలో తిరిగితే నాకు ఎక్కడికి వస్తాడండి వాయువ్యంకి వస్తాడు. వాయువ్యంకి వస్తాడు. సో ఎంత అమ్మేది +45. డయాగ్రామెటికల్ గా చూద్దాం. ఇప్పుడు ఆ వ్యక్తి పడమర నుంచి ఎక్కడికి వచ్చేసాడండి వాయువ్యంకి వచ్చాడు. తర్వాత పాయింట్ ఏమని చెప్తుందో జాగ్రత్తగా చూడండి. మరలా అక్కడ నుంచి 180 డిగ్రీల సవ్య దిశ. మరలా 180 డిగ్రీల సవ్య దిశ అంటే దాని ఆపోజిట్ లోకి వస్తాడు నాన్న. చూడండమ్మా మళ్ళా ఇక్కడ నుంచి +180 డిగ్రీస్ తిరిగి జాగ్రత్తగా చూడండి అన్న ఇది ఏమవుతుంది ఆగ్నేయం అవుతుంది. సో మరలా 180 డిగ్రీల సవ్య దిశలో తిరిగితే అది ఆగ్నేయం వెళ్తుంది. మరలా ఇక్కడ నుంచి 270 డిగ్రీల అపసవ్య దిశలో తిరిగాడంటే మరలా ఇక్కడ నుంచే 270 డిగ్రీల అపసవ్య దిశలో తిరిగాడు. జాగ్రత్తగా చూడండి అన్న 270 డిగ్రీల అపసవ్య దిశలో తిరిగాడు అంటే జాగ్రత్తగా చూడండి. ఈ పర్టికులర్ పాయింట్ 180 ఇంకో 90 తిరగాలండి. ఇది 45 ఇంకో 90 అంటే జాగ్రత్తగా చూడండి. ప్రస్తుతం ఆ వ్యక్తి ఈ దశలో ఉన్నాడు. ఎంత అవుతుందండి -270. జాగ్రత్తగా చూడమ్మా ఈ పర్టికులర్ డైరెక్షన్ నీకు ఏమని చెప్తుందండి నైరుతి అని చెప్తుంది. కాబట్టి నీ ఆన్సర్ ఎంతమ్మా డయాగ్రామ్ గీస్తే నాకు టైం వేస్ట్ అవుతుంది కదా. నా అనాలిసిస్ ఏంటి జాగ్రత్తగా చూడన్నా. ఇటువంటి ఎన్ని యాంగిల్స్ ఇచ్చినా సింపుల్ గా ఎప్పుడైనా సవ్య దిశ అన్నాడంటే అది పాజిటివ్ ఇండికేట్ చేస్తుంది. అపసవ్య దిశ అంటే నెగటివ్ ఇండికేట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1 సవ్య దిశకి పాజిటివ్ పెట్టండి అపసవ్య దిశకి నెగటివ్ పెట్టండి. ఇనీషియల్ గా ఒక వ్యక్తి పడమర ఉన్నాడు. పడమర అనేది నా రిఫరెన్స్. దాని తర్వాత సవ్య దిశలో 45 డిగ్రీలు తిరిగాడు. నువ్వు డైరెక్షన్ చెప్పండి అన్న ఓన్లీ యాంగిల్సే తీసుకో. సో సవ్య దిశలో 45 డిగ్రీలు +45
180 డిగ్రీలు మళ్ళా సవ్యదిశనండి. అంటే +180 చూడండమ్మా ఫస్ట్ 45 డిగ్రీల సవ్యదిశ +45, 180 డిగ్రీస్ సవ్యదిశ +40 +180 మరలా 270 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగాడండి. -270 డిగ్రీస్ అపసవ్య దిశలో తిరిగితే ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు? జాగ్రత్తగా చూడండన్నా. ఈ మొత్తం కౌంట్ చేస్తే నీకు ఫైనల్‌గా ఎంత యాంగిల్ మిగిలిందంటే -45 డిగ్రీస్ మిగిలింది. -45 డిగ్రీస్ అంటే మైనస్ అనేది ఏం చెప్తుందమ్మా? అపసవ్య దిశ చెప్తుంది. అంతే కదమ్మా! మైనస్ అనేది ఏం చెప్తుందండి? అపసవ్య దిశ చెప్తుంది. అంటే నీ ఫస్ట్ పడమర నుంచి ఈ -45 డిగ్రీస్ తిరిగితే ఆన్సర్ వచ్చేస్తుందమ్మా. పడమరకి -45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైస్‌లో తిరిగితే అంటే ఆన్సర్ ఏమవుతుందమ్మా? నైరుతి. అమ్మా స్టెప్ ఎంత క్లియర్‌గా సింపుల్‌గా చేసేసాము. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? నైరుతి. ఫస్ట్ డయాగ్రామాటికల్‌గా డ్రా చేస్తేనే మనం అనాలిసిస్ అనేది ప్రాపర్‌గా నెక్స్ట్ ప్రశ్న చూడండమ్మా. రమ్య ఆగ్నేయ దిశలో 7 మీటర్లు ప్రయాణించి ఆగ్నేయ దిశలో 7 మీటర్లు ప్రయాణించింది. అంటే ఏంటమ్మా? ఆగ్నేయం అంటే ఎక్కడెక్కడ ఉంటుందండి? బిట్వీన్ ఈస్ట్ అండ్ సౌత్ కాబట్టి సౌత్ ఈస్ట్. దాని తర్వాత పశ్చిమం దిశలో 14 మీటర్లు ప్రయాణించింది. పశ్చిమం అంటే 14 మీటర్స్ వెస్ట్. మరలా అక్కడ నుంచి ఆమె వాయువ్యం దిశలో 7 మీటర్లు ప్రయాణించింది. వాయువ్యం అంటే దేని మధ్య ఉంటుందమ్మా? సౌత్ మనకి వాయువ్యం దేని మధ్య ఉంటుందండి? నార్త్‌కి, వెస్ట్‌కి మధ్య ఉంటుంది. చివరగా తూర్పు దిశలో 4 మీటర్లు ప్రయాణించింది. 4 మీటర్లు తూర్పు దిశలో ఈస్ట్ వైపు ప్రయాణించింది. క్వెషన్ ఏమన్నాడు? బయలుదేరిన స్థానం నుండి ప్రస్తుతం ఆ వ్యక్తి ఏ దిశ అనొచ్చు, ఏ డిస్టెన్స్ అని అడగొచ్చండి. జాగ్రత్తగా చూడన్నా. నార్త్, సౌత్ ఆపోజిట్, ఈస్ట్, వెస్ట్ ఆపోజిట్ 7, 7 క్యాన్సిల్. ఇంకేం మిగిలినరా? 14 వెస్ట్ మిగిలింది, 4 ఈస్ట్ మిగిలింది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? 10 వెస్ట్ అవుతుంది. అంటే మొదటి స్థానం నుంచి 10 మీటర్ల దూరంలో ఉంది. ఏ దిశలో ఉన్నాడమ్మా? వెస్ట్ వైపు ఉన్నాడు. కాబట్టి ఆన్సర్ ఎంతండి? 10 మీటర్స్ అవుతుంది. ఆన్సర్ ఎంతమ్మా? 10 మీటర్స్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఒక పక్షి ఉత్తరమునకు తిన్నముగా 18 కిలోమీటర్లు. ఉత్తరం అంటే 18 కిలోమీటర్లు నార్త్ వైపు వెళ్ళింది. తర్వాత తూర్పు వైపు 6 కిలోమీటర్లు 6 కిలోమీటర్స్ ఈస్ట్ వెళ్ళింది. తర్వాత దక్షిణముకు తిన్నగా 14 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు దక్షిణం వైపు వెళ్ళింది. డైరెక్షన్స్ ఇచ్చాను. తర్వాత పశ్చిమముకు 3 కిలోమీటర్లు వెళ్ళిందండి. పశ్చిమం వెస్ట్ వైపు వెళ్ళింది. ఆ పక్షి ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుతం ఎంత దూరంలో ఉంది? ఏ దిశలో ఉంది? అని అడగొచ్చు. జాగ్రత్తగా చూడండి. 18 మీటర్స్ నార్త్ లోంచి 14 మీటర్స్ సౌత్ తీసేస్తే మీకు ఏం మిగులుద్దమ్మా? 4 మీటర్స్ ఏం మిగులుతుంది నాన్న? నార్త్ మిగులుతుంది. తర్వాత 6 మీటర్స్ ఈస్ట్ లోంచి అది 6 కిలోమీటర్స్ ఈస్ట్ లోంచి 3 కిలోమీటర్స్ వెస్ట్ తీసేస్తే నీకు 3 కిలోమీటర్స్ ఏది మిగులుతుంది నాన్న? ఈస్ట్ మిగులుతుంది. ఈ డైరెక్షన్ అడిగితే ఆన్సర్ ఏంటమ్మా? నార్త్ ఈస్ట్. రెండు డిఫరెంట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు మీకు ఏ థియరీ వాడాను? పైథాగరస్ థియరీ చేసుకోమన్నాను. సో 3² + 4² = 5². కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? 5 కిలోమీటర్స్ నార్త్ ఈస్ట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? 5 కిలోమీటర్స్ అవుతుంది. సో 5 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? చూడండి ఎలా చేశాను. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. జాన్సన్ కారులో ఆఫీస్‌కు బయలుదేరాడు. అతడు ఉత్తరముగా 15 కిలోమీటర్లు నడిపిన తర్వాత ఉత్తరముగా 15 కిలోమీటర్లు ఉత్తరం నడిపిన తర్వాత పశ్చిమం వైపు 10 కిలోమీటర్లు వెళ్ళెను. అంటే వెస్ట్ వైపు 10 కిలోమీటర్లు వెళ్ళెను. అతడు ఆ తర్వాత దక్షిణం దిశలో 5 కిలోమీటర్లు వెళ్ళెను. 5 కిలోమీటర్లు దక్షిణం సౌత్ లో వెళ్ళెను. ఇంకా తూర్పు వైపుకు తిరిగి 8 కిలోమీటర్లు 8 కిలోమీటర్స్ ఈస్ట్ వైపు వెళ్ళి చివరగా అతడు కుడివైపు తిరిగాడండి. ఈస్ట్ నుంచి కుడివైపు ఏంటి? ఈస్ట్ నుంచి కుడివైపు ఏమవుతుందన్న? సౌత్ అవుతుంది. ఈస్ట్ నుంచి కుడివైపు ఏమవుతుందన్న? సౌత్ అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినమ్మా? 10 కిలోమీటర్లు వెళ్ళాడు. అతడు ప్రారంభ బిందువు నుండి ఎంత దూరంలో ఉన్నాడు? ఏ దిశలో ఉన్నాడు అని వచ్చాడు. జాగ్రత్తగా చూడన్న. 5 సౌత్, 10 సౌత్, 15 నార్త్ క్యాన్సిల్ అండి. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ సబ్స్ట్రాక్షన్. ఇక మిగిలిదేంటి నాన్న? 10 వెస్ట్, 8 ఈస్ట్ లో 10 - 8 ఎంత నాన్న? 2 హయ్యర్ వాల్యూ వెస్ట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? 2 కిలోమీటర్లు వచ్చిందండి. ఏ డైరెక్షన్ అమ్మా? వెస్ట్. కాబట్టి ఆప్షన్ ఏంటండి? 2 కిలోమీటర్లు పశ్చిమం అంటారు. ఆన్సర్ 2 కిలోమీటర్లు పశ్చిమం. అనూష 10 మీటర్లు ముందుకు నడిచింది. గుర్తుండి సార్ ముందుకు నడిచిందంటే ఏ డైరెక్షన్ తీసుకోవాలి? జాగ్రత్తగా చూడండి.
మనం ఎప్పుడు ఈ ఫేసింగ్ లో ఉన్నాం కాబట్టి ముందు అనేది ఎప్పుడు నార్త్ అవుతుంది, గుర్తుపెట్టుకున్నాను. రైట్ అన్న ముందన్న ఎప్పుడు నార్త్ తీసుకుంటాం. ముందు అనుష 10 మీటర్లు ముందుకు నడిచిందంటే 10 మీటర్లు నార్త్ నడిచింది. మరలా 10 మీటర్లు కుడివైపుకి వెళ్ళింది. 10 మీటర్లు కుడివైపుకి వెళ్ళిందంటే నార్త్ నుంచి కుడివైపు ఏమవుద్దమ్మా, ఈస్ట్ అవుతుంది. ప్రతిసారి ఎడమ మలుపు తీసుకుంటూ 5 మీటర్లు 15 మీటర్లు 15 మీటర్లు నడిచినట్టయితే ప్రతిదీ లెఫ్ట్ టర్న్. అంటే ఈస్ట్ కి లెఫ్ట్ టర్న్ 5, మరలా 15 మీటర్స్, మరలా 15 మీటర్స్, ప్రతిదీ లెఫ్ట్ టర్న్ అన్న. ఈస్ట్ కి లెఫ్ట్ నార్త్ అవుతుంది, నార్త్ కి లెఫ్ట్ వెస్ట్ అవుతుంది, వెస్ట్ కి లెఫ్ట్ సౌత్ అవుతుంది. ఇలా వెళ్ళినట్టయితే బయలుదేరిన స్థానం నుండి ప్రస్తుత స్థానం దూరం ఎంత అని అడిగాడండి. జాగ్రత్తగా చూడండి అన్న. సో మనకి 5 నార్త్ 10 నార్త్ కలిపితే 15 నార్త్, 15 నార్త్ 15 సౌత్ కి ఈక్వల్ కాబట్టి కొట్టేశానండి. ఇక మిగిలింది ఎంతనన్నా 10 మీటర్స్ ఈస్ట్ 15 మీటర్స్ వెస్ట్ కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది, 5 మీటర్స్ వెస్ట్ అవుతుంది. జాగ్రత్తగా చూడమ్మా, ఆన్సర్ ఎంతమ్మా, 5 మీటర్స్. డైరెక్షన్ అడిగితే వెస్ట్ అవుతుంది. తర్వాత చూడండి, ఏ అనేవాడు తూర్పుకు ముఖంగా కూర్చున్నాడండి. సో తూర్పు వైపు ఉన్నాడు. ఇప్పుడు 270 డిగ్రీలు కుడివైపు తిరిగి, కుడి అంటే ప్లస్ 270 డిగ్రీస్, మరలా 180 డిగ్రీలు ఎడం వైపు తిరిగాడు. మామూలుగా చూడండమ్మా, కుడి వైపుకు అంటే క్లాక్ వైజ్, ఎడం వైపు కంటే యాంటీ క్లాక్ వైజ్. నువ్వు ఈ రెండు యాడ్ చేస్తే నీకు మిగిలిది ఎంతమ్మా, ప్లస్ 90 డిగ్రీస్. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ప్లస్ 90 డిగ్రీస్ లో ప్లస్ అనేది ఏం చెప్తుందండి, కుడి వైపుకి చెప్తుంది. అంటే తూర్పుకి కుడివైపు 90 డిగ్రీస్ తిరిగితే నీకు ఆన్సర్ ఏమొస్తుందండి, దక్షిణం వస్తుంది. చూడండి, కాన్సెప్ట్ తెలిస్తే మనం ఈజీగా చెప్పేసామమ్మా. తర్వాత చూడండి, ఎక్స్వైలు ఇరువురు ఒకరి వైపు మరొకరు 200 మీటర్ల దూరంలో ఉన్నాడు. సో ఇద్దరు వ్యక్తులు, ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి, వారి మధ్య ఉన్న దూరం 200 మీటర్లు. తర్వాత చూడమ్మా, ఉన్న రెండు ప్రదేశాల నుండి బయలుదేరారు. సో ఇద్దరు రెండు ప్రదేశాల నుంచి బయలుదేరారు, ఎక్కడైనా అనుకోవచ్చండి ఎక్స్ అండ్ వై. తర్వాత చూడమ్మా, 60 మీటర్లు నడిచిన తర్వాత వై అనేవాడు, జాగ్రత్తగా చూడమ్మా ఏమన్నాడు, 60 మీటర్లు నడిచిన తర్వాత 60 మీటర్లు నడిచిన తర్వాత వై ఎడమ వైపుకి తిరిగి జాగ్రత్తగా చూడమ్మా, ఇలా కిందకి తిరిగి 20 మీటర్లు నడిచి తర్వాత కుడివైపుకి తిరిగాడండి. కుడివైపుకి తిరిగి 40 మీటర్లు నడిచను. మరలా కుడివైపుకి తిరిగి ఇంతకు ముందు నడిచిన రోడ్డు వైపుకి వచ్చేసాడండి. అంటే మరలా ఈ 20 కూడా ట్రావెల్ చేసి మొదటి రోడ్లోకి వచ్చేసాడు. జాగ్రత్తగా చూడమ్మా, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ మధ్య దూరం ఎంత, జనరల్ గా అయితే 100 అండి. మధ్య దూరం ఎంతమ్మా, 100. కానీ ఈ పర్టికులర్ పర్సన్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి రావడానికి వాడు నడిచిన దూరం ఎంతమ్మా, 140 మీటర్లు. ఇది అర్థమైంది. జాగ్రత్తగా చూడమ్మా, తర్వాత ఏమన్నాడు, ఫైనల్ గా ఏమన్నాడు చూడమ్మా, ఎక్స్వైలు ఒకే వేగంతో నడిస్తే అంటే ఎక్స్ అనేవాడు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాడమ్మా, 140 మీటర్లు ట్రావెల్ చేశాడండి. సో ఎక్స్ అనేవాడు 140 మీటర్లు ట్రావెల్ చేశాడు. సో ఇప్పుడు స్ట్రైట్ గా మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ అనేవాడు 140 మీటర్లు నడిచాడు, వై అనేవాడు 100 మీటర్లు నడిచాడు. ఎందుకంటే స్ట్రైట్ గురించి మాట్లాడుతున్నాడు. సో వాటి మధ్య ఉన్న దూరం కాస్త కావాలి అంటే ఆన్సర్ ఎంతమ్మా, 140 లోంచి 100 తీసేయండి అమ్మా. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది నీకు, సింపుల్ గా 40 మీటర్లు అవుతుంది. ఎంతమ్మా, 40 మీటర్లు అవుతుంది. చూడండి అమ్మా, 100 మీటర్లు స్ట్రైట్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి వైకి పట్టే జర్నీ ఎంతమ్మా, 140 మీటర్లు. వాడు ఏం చెప్పాడు, ఎక్స్ వైలు ఒకే వేగంతో నడుస్తున్నాడు కాబట్టి ఎక్స్ 140 స్ట్రైట్ తీసుకుంటాం, వై అన్నవాడు స్ట్రైట్ 100 తీసుకుంటాం. ఆ పాయింట్ తెలియాలి. తర్వాత చూడండి, ఒక రోజు రవి ఇంటిని వదిలి దక్షిణముగా 10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళాడండి. సో దక్షిణం వైపు 10 కిలోమీటర్లు అంటే 10 కిలోమీటర్లు సౌత్ వైపు వెళ్ళాడు. కుడివైపుకి తిరిగాడు 5 కిలోమీటర్లు, కుడివైపుకి సౌత్ కుడివైపు ఏమవుతుందమ్మా, వెస్ట్ అవుతుంది. మరలా 10 కిలోమీటర్లు సైకిల్ పై వెళ్ళాడు చూడమ్మా, కుడివైపు 5 కిలోమీటర్లు తిరిగి మరలా కుడివైపుకి, వెస్ట్ కి కుడివైపు ఏమవుతుంది నాన్న, 10 కిలోమీటర్లు నార్త్ అవుతుంది. సైకిల్ పై వెళ్ళి మరలా ఎడం వైపుకు 10 కిలోమీటర్లు తిరిగాడు అన్న. చూడమ్మా, నార్త్ కి ఎడం వైపు ఏమవుతుందమ్మా, వెస్ట్ అవుతుంది. సైకిల్ పై వెళ్ళను అయితే అతడు ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుత స్థానం యొక్క దూరము దిశ ఏంటి అని అడగొచ్చండి. జాగ్రత్తగా చూడండి, 10 సౌత్ 10 నార్త్ క్యాన్సిల్, 5 వెస్ట్ 10 వెస్ట్ అంటే వెస్ట్ ఉంటే యాడ్ చేస్తాం కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా, 15 మీటర్స్ వెస్ట్ అవుతుంది. కాబట్టి డిస్టెన్స్ ఎంతమ్మా, 15 కిలోమీటర్స్ అవుతుంది. సరే చూడండి,
ఒక గోడ గడియారము 9 చూపిస్తుందండి. 9 చూపిస్తుందంటే ఏంటమ్మా? ఇది అవర్ హ్యాండ్ అవుతుంది. ఇది మినిట్ హ్యాండ్ అవుతుంది. 9 గంటలకి అంతే కదమ్మా! 9 గంటలకి. 9 గంటల్లో మినిట్ హ్యాండ్ అనేది ఏ డైరెక్షన్ చూపించాలంటే మనకి? నార్త్ చూపించాలి. ముందు రిఫరెన్స్ తీసుకుంటానమ్మా. 9 గంటలకి అవర్ హ్యాండ్ అనేది ఏం చూపించాలండి? వెస్ట్ చూపించాలి. దీని నిమిషాల ముళ్ళు దక్షిణమును చూపిస్తే జాగ్రత్తగా చూడండి అన్న. నిమిషాల ముళ్ళు ఒరిజినల్ గా నార్త్ ని చూపిస్తుంది. కానీ క్వశ్చన్ లో ఒకవేళ ఇది దక్షిణాన్ని చూపిస్తే సౌత్ ని చూపిస్తే అర్థం ఏంటమ్మా? ఇది ఎంత ఫార్వర్డ్ యాంగిల్ తిరుగుతుంది? ప్లస్ 180 డిగ్రీస్ ఫార్వర్డ్ యాంగిల్ తిరుగుతుంది అని అర్థం. చూడమ్మా, దీని నిమిషాల ముళ్ళు దక్షిణంను సూచించే విధంగా భూమి పైన పెట్టినచో గంటల ముళ్ళు ఏ విధంగా చూపించదు? ఒరిజినల్ గా నిమిషాల ముళ్ళు నార్త్ ని చూపిస్తే గంటల ముళ్ళు వెస్ట్ చూపిస్తుంది. కానీ వీడు నార్త్ ప్లేస్ లో సౌత్ పెట్టాడంటే 180 డిగ్రీస్ ఒరిజినల్ దానికి 180 డిగ్రీస్ కలుపుతాం. అదే విధంగా వెస్ట్ కి 180 డిగ్రీస్ కలిపితే వాడు చూపించిన ప్రకారం ఇప్పుడు అవర్ హ్యాండ్ అనేది ఎప్పుడు ఏ డైరెక్షన్ చూపిస్తుందండి? ఈస్ట్ చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? తూర్పు అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒకడు పశ్చిమము దిశకు అభిముఖంగా ఉన్నాడు. చూడండమ్మా, వెస్ట్ వైపు ఉన్నాడు. అతడు అపసవ్య దిశలో 45 డిగ్రీలు కదిలి 180 డిగ్రీలు సవ్య దిశలో కదిలి ప్లస్ 180 తిరిగి కదిలి మరలా అపసవ్య దిశలో 270 డిగ్రీలు తిరిగను. ఇప్పుడు ఆ వ్యక్తి ఏ దిశలో ఉన్నాడు అని చెప్పండి. జాగ్రత్తగా చూడండి అన్న. ఈ రెండింటికి ఉన్న యాంగిల్ ఎంత అన్న? -90. తర్వాత -90 -45 ఎంత అవుతుందండి? -135 డిగ్రీస్. అంటే వెస్ట్ నుంచి -135 డిగ్రీస్ చెప్తే నీ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. వెస్ట్ కి సౌత్ కి మధ్య ఉన్న యాంగిల్ -90. నాకు ఇంకో 45 కావాలి కాబట్టి ఆ పర్టికులర్ పర్సన్ ఏ డైరెక్షన్ చూపిస్తుందండి? ఆగ్నేయం చూపిస్తుంది. సౌత్ కి ఈస్ట్ కి మధ్య చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఆగ్నేయం అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా. నేహ తూర్పునకు 1 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత 1 కిలోమీటర్లు తూర్పుకు ప్రయాణం చేసిన తర్వాత దక్షిణం వైపు 5 కిలోమీటర్లు ప్రయాణం సాగించింది. సో 5 కిలోమీటర్స్ సౌత్. తదనంతరం తూర్పుకు మరలా 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత 2 కిలోమీటర్లు తూర్పు వైపు ప్రయాణం చేసిన తర్వాత ఉత్తరం వైపు 9 కిలోమీటర్ల ప్రయాణం చేసింది. 9 కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ఆమె తొలి స్థానం నుండి ప్రస్తుత స్థానం యొక్క దూరము దిశ అడుగుతాడండి. జాగ్రత్తగా చూడండి అన్న. సో మనకి మిగిలింది ఏంటండి ఇక్కడ? 9 నార్త్ 5 సౌత్ అంటే నీకు మిగిలింది ఎంత అండి? 4 నార్త్ మిగిలింది. 2 ఈస్ట్ 1 ఈస్ట్ కలిపితే ఏమొస్తుందమ్మా? 3 ఈస్ట్. సో నీ డైరెక్షన్ అడిగితే ఏమర్థమమ్మా? ప్రస్తుతం ఆ వ్యక్తి మొదటి స్థానం నుంచి నార్త్ ఈస్ట్ ఈ సైన్యం వైపు ఉన్నాడు అని పెట్టేసుకుంటారు. సరే, డైరెక్షన్ 2 డిఫరెంట్ డైరెక్షన్ డయాగ్నల్స్ వస్తే మీకు ఏం చెప్పానండి? పైథాగరస్ థియరీ వాడుకోమని. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? 5 కిలోమీటర్లు. డైరెక్షన్ అడిగితే నార్త్ ఈస్ట్ అని పెడతారు. చూద్దాం. వై అను అతను ఉత్తరం దిక్కున 30 మీటర్లు దూరం వెళ్ళి ఎడమ వైపు 50 మీటర్లు వెళ్ళినండి. నార్త్ కి ఎడమ వైపు అంటే ఎంత అవుతుందమ్మా? 50 మీటర్లు వెస్ట్ అవుతుంది. మరలా అక్కడ నుంచి ఎడమ వైపు 30 మీటర్లు, వెస్ట్ కి ఎడమ వైపు ఏమవుతుందమ్మా? సౌత్ అవుతుంది. ఎన్ని మీటర్లమ్మా? 30 మీటర్లు. వై తన యథాస్థానానికి వెళ్ళాలంటే జాగ్రత్తగా చూడండి అన్న. ఇక్కడ నుంచి వాడు యథాస్థానానికి వెళ్ళాలంటే ఏ దిశకు ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నాడు? ప్రస్తుతం చూడండి అన్న. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ప్రస్తుతం వాడు జాగ్రత్తగా చూడండి ఎంత దూరంలో ఉన్నాడమ్మా? 50 మీటర్ల వెస్ట్ లో ఉన్నాడు. చూడండి అన్న, ఇది ప్రస్తుతం అనేది మొదటి నుంచి ఎంత దూరంలో ఉన్నాడమ్మా? 50 మీటర్ల వెస్ట్ లో ఉన్నాడు. బట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? వాడు యథాస్థానానికి వెళ్ళాలంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలండి? 50 మీటర్లు కవర్ చేయాలి. యథాస్థానానికి వెళ్ళాలంటే దీని యొక్క ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళాలంటే వెస్ట్ కి ఆపోజిట్ నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? 50 మీటర్స్ ఈస్ట్ అవుతుంది. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ వెళ్ళాలమ్మా. అంటే జాగ్రత్తగా చూడండి, ఆన్సర్ ఏమవుతుందంటే పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళాలి. తూర్పు నుంచి పశ్చిమం కాదు. తూర్పు నుంచి పశ్చిమం అంటే మొదటి స్థానం నుంచి చివరి స్థానం. కానీ క్వశ్చన్ చివరి స్థానం నుంచి మొదటి స్థానానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలమ్మా?
పశ్చిమం నుంచి తూర్పుకు 50 మీటర్లు వెళ్ళాలి. నెక్స్ట్ రిఫరెన్స్ చూడండమ్మా. హెచ్ అనేవాడు ఆరుకు తూర్పు దశలో ఉన్నాడు. ఆరుకు తూర్పు దశ డిస్టెన్స్ లేదండి, జస్ట్ లైన్స్ రెఫరెన్స్ తీసుకుంటాం. ఆరు అని చూడండమ్మా. హెచ్ అనేవాడు ఆర్కి ఎలా ఉన్నాడండి, తూర్పు దశలో ఉన్నాడు. మరియు అన్నాడంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, మరియు అన్నాడంటే వాడు హెచ్ గురించే చెప్తున్నాడమ్మా. ఎందుకంటే హెచ్ అనేవాడు ఆర్కు తూర్పు దిశగా ఉన్నాడు, మరియు అంటే హెచ్ డికి ఉత్తరం వైపు ఉన్నాడమ్మా. హెచ్ డికి ఉత్తరం వైపు అంటే ఇద్దరు స్ట్రైట్ గా రావాలండి, డిస్టెన్స్ లేవమ్మా ఇక్కడ. చూడండమ్మా, మరియు అన్నాడంటే హెచ్ వస్తుంది. హెచ్ అనే వ్యక్తి డికి ఉత్తరం వైపు ఉన్నాడు. ఆయన డి యొక్క దిశ ఆర్ పరంగా చెప్పమన్నాడు. ఇప్పుడు ఏం చెప్పమన్నా, డి దిశ కావాలి. ఎవరితో చెప్పమన్నాడు, ఆర్ పరంగా. అంటే ఆర్ అనేవాడు కాన్స్టెంట్. సో ఆర్ నుంచి డికి వెళ్లే మార్గం చూడండమ్మా, ఈ దిశలో ఉంది కదా. ఈ దిశ ఏం చెప్తుందండి మనకి, ఆగ్నేయం చెప్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా, ఆగ్నేయం. చూడండమ్మా ఎలా రిఫరెన్స్ తీసుకుంటాం. నెక్స్ట్, శ్రీనివాసు తూర్పు వైపుకు అభిముఖంగా 3 కిలోమీటర్లు ముందుకు నడిచి, చూడండమ్మా, తూర్పు వైపుకు 3 కిలోమీటర్లు అభిముఖంగా నడిచాడండి. 3 కిలోమీటర్లు తూర్పు వైపు అన్నాడు, ఈస్ట్. తర్వాత అక్కడి నుంచి 45 డిగ్రీల కోణంతో ప్రక్కకు సవ్య దిశలో తిరిగి, జాగ్రత్తగా చూడండి అన్న, ఈస్ట్ నుంచి 45 డిగ్రీస్ సవ్య దిశలో తిరిగితే, చూడండి ఎలా చేస్తున్నాను, ఈస్ట్ నుంచి 45 డిగ్రీస్ సవ్య దిశలో తిరిగితే వాడు ఎక్కడికి వస్తాడండి, సౌత్ ఈస్ట్ కి వస్తాడండి. సో చూడండి అది వాడు అడిగింది. సో ఎన్ని కిలోమీటర్లు నడిచాడమ్మా, 2 కిలోమీటర్లు సౌత్ ఈస్ట్ లో నడిచిన దూరం. తర్వాత చూడండమ్మా, తిరిగి ముందుకు 2 కిలోమీటర్లు సౌత్ ఈస్ట్ లో నడిచాడు. తర్వాత ఎడమ వైపు 3 కిలోమీటర్లు నడిచాడండి. సౌత్ ఈస్ట్ నుంచి ఎడమ వైపు తీసుకోవాలంటే ఏమవుతుందమ్మా, నార్త్ ఈస్ట్ అవుతుంది. నార్త్ ఈస్ట్ వైపు ఎన్ని కిలోమీటర్లు నడిచాడమ్మా, 3 కిలోమీటర్లు నడిచాడు. అయితే అతను ప్రస్తుతం ఉన్న దిశ తొలి దిశ పరంగా చెప్పమన్నాడు. జాగ్రత్తగా చూడండి అన్న, ప్రస్తుతం ఆ వ్యక్తి ఏ దిశలో ఉన్నాడు నాన్న, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. ప్రస్తుతం వాడు ఏ డైరెక్షన్ లో ఉన్నాడన్నా, నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే మనం ఏం చెప్తామండి, నైరుతి. ఇక్కడ డయాగ్రామటికల్ గా చెప్తాను. ఫస్ట్ 3 మీటర్స్, ఫస్ట్ 3 కిలోమీటర్స్ ఈస్ట్ వైపు ఉన్నాడు. తర్వాత 45 డిగ్రీస్, అక్కడ నుంచి 45 డిగ్రీస్ సవ్య దిశలో తిరిగాడు. 45 డిగ్రీస్ అంటే నీకు ఏ డైరెక్షన్ వస్తానన్నా, నీకు సౌత్ ఈస్ట్ డైరెక్షన్ వస్తానన్నా. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. జాగ్రత్తగా చూడమ్మా, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్ళాడు. 2 కిలోమీటర్లు నడిచాడు. తర్వాత ఎడం వైపుకి తిరిగాడంటే 90 డిగ్రీస్ ఎగ్జాక్ట్ గా. ఇలా ఎన్ని కిలోమీటర్లు నడిచాడమ్మా, 3 కిలోమీటర్లు నడిచాడు. ప్రస్తుతం మొదటి స్థానం నుంచి ఏ దిశలో ఉన్నాడు, జాగ్రత్తగా చూడమ్మా. ఈ పర్టికులర్ డయాగ్నల్ లైన్ ఏం చెప్తుందండి, నార్త్ ఈస్ట్ చెప్తుంది. అలా కాకపోయినా చివరగా ఉన్న డయాగ్నల్ ఆన్సర్ ఏదైతే ఉందో అదే ఆప్షన్ ని మీరు డైరెక్ట్ గా చెప్పేసుకోవచ్చు. చూడండి ఎలా చెప్పాను అనేది మీరు అబ్జర్వ్ చేస్తే చాలండి. అతను 135 డిగ్రీలు అపసవ్య దిశలో తిరిగి -135 డిగ్రీస్ అపసవ్య దిశలో తిరిగి మరలా 225 డిగ్రీలు సవ్య దిశలో తిరిగాడు. +225 తిరిగాడు. అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న యాంగిల్ ఎంతమ్మా, +90 డిగ్రీస్. అంటే ప్రస్తుతం సౌత్ నుంచి వాడు ఏ దిశలో ఉన్నాడు అంటే, సౌత్ కి 90 డిగ్రీస్ పాజిటివ్ చెప్పండి అమ్మా. సౌత్ కి 90 డిగ్రీస్ పాజిటివ్ ఏమవుతుందండి, వెస్ట్. వెస్ట్ యొక్క ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, పడమర అవుతుందండి. సో డైరెక్షన్ లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మనకు ప్రాపర్ గా తెలిసినట్లయితే క్వశ్చన్ ని ఏదైనా డయాగ్రామెటికల్ గా చేయొచ్చు, లేదు సార్ డయాగ్రామెటికల్ ని బాగా ఎనాలిసిస్ చేస్తున్నాను అంటే డైరెక్ట్ గా న్యూమరికల్ గా రాసుకొని రిప్రజెంట్ చేసేస్తాం. సో న్యూమరికల్ గా చేసినప్పుడు నీ మైండ్ లో తెలియాల్సిందల్లా, సేమ్ డైరెక్షన్స్ ఉంటే ఎడిషన్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే సబ్స్ట్రాక్షన్, డయాగ్నల్ డైరెక్షన్స్ అంటే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, అలా డయాగ్నల్ డైరెక్షన్స్ ఉంటే మనం ఏం చేస్తామండి, పైథాగరస్ రూల్ వాడతాం. సో ఈ విధంగా మనం డైరెక్షన్ లో ఉన్న ఏ ప్రశ్న అయినా విత్ ఇన్ మినిట్ లో సాల్వ్ చేయొచ్చండి, కాన్సెప్షువల్ గా స్ట్రాంగ్. దిస్ ఇస్ ద ఓవరాల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఫర్ డైరెక్షన్. సో మనం ఎలా చేస్తున్నాం అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఇంతే ఈజీగా సాల్వ్ చేయగలరు. థ్యాంక్ యూ.